కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ను చంపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సామర్లకోట మండలం పనసపాడులో బాలిక హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఇక గొల్లప్రోలు మండలంలోని గ్రామానికి చెందిన బాలిక అశోక్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో బాలిక అతనిని దూరం పెడుతున్నట్లు సమాచారం. ఇక ఒక్కసారి మాట్లాడాలని మంగళవారం అర్ధరాత్రి పనసపాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్దకు బాలికను తీసుకెళ్లిన అశోక్ ఆమెను మాటల్లో పెట్టి బ్లేడ్తో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక అక్కడికక్కడే మరణించింది. అనంతరం వేట్లపాలెం సమీపంలో అశోక్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరి మృతదేహాలను పోస్టు మార్టంకు పంపిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ సిద్ధు అయితే అందిస్తారు. చెప్పండి సిద్ధు. కాకినాడ జిల్లా సామలకోట మండలం పనసపాడు గ్రామంలో ఒక యువత ఆత్మహత్య హత్య అని భావించి అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్న పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. అయితే సామలకోట మండలం పనసపాడు గ్రామంలో దుర్గాడ గ్రామానికి చెందిన గొల్లపల్లి దీప్తి అనే ఒక అమ్మాయి 17 సంవత్సరాలకు గుర్తించారు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కూడా యువత దారుణకు గొంతు కోసి హత్య చేసినట్టు తెలిసింది. అయితే ఈ కోణంలో హత్య చేయబడిన అది గొంతు కోసి హత్య జరిగినది ఆ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో కూడా ఒక డెడ్ బాడీ అయితే సామలకోట మండలం యార్లపాలెం గ్రామం చెందిన ట్రాక్ మీద డెడ్ బాడీ కనిపించింది. ఆ డెడ్ బాడీకి ఈ అమ్మాయికి ఏమైనా లింక్ ఉన్నదనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఈ డెడ్ బాడీకి అమ్మాయికి కూడా లింక్ ఉందనే సమాచారంతో అతను ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో గొంతు కోసిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి గుండె మీద ఒక క్యాప్ అయితే అమ్మాయి డెడ్ బాడీ మీద ఉంది. అయితే డెడ్ బాడీకి దీనికి సంబంధం ఉన్న క్లూస్ టీమ్ చేరుకుని అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అదే యువతను చంపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ముందే యువత సరిపోయిందా అనే కోణంలో అయితే పోలీసులు అయితే ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పాదిమ. అయితే ప్రస్తుతం పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడుతూ యువతను గొంతు కోసి హత్య చేసినట్లు అయితే కేసు అయితే కట్టారు. యువతను హత్య గురైందా అన్నది సమాచారం పోలీసులు అక్కడికి చేరుకున్నాక మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తా అన్నారు. అదే రైల్వే ట్రాక్ మీద బాడీ దొరికిందన్న సమాచారంతో హత్య ట్రాక్ మీద ఉన్న బాడీకి ఏదైనా లింక్ ఉందని కోణంలో కూడా విచారించారు. లింక్ ఉందని తేలిందంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ సామలకోట సిఐ కృష్ణ భగవాన్ అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాకినాడ జిల్లా ఎవరైతే ఎస్పీ ఉన్నారో ఎస్పీ ఆదేశాలతో క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేలోపు మరింత లోతైన దర్యాప్తు చేస్తామని శ్రీహరిరాజు అయితే చెప్పారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.